హాయ్ అండి. సబ్స్టేషన్లో సింగిల్ ఫేస్ మరియు 3 ఫేస్ ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. అందరూ అంటారుగా ఇప్పుడు సింగిల్ ఫేస్ టైము 3 ఫేస్ టైం అని రూరల్ విలేజ్లలో ఎక్కువ అంటారు. మీకు ఇప్పుడు ఒక ఫీడర్ని సింగిల్ ఫేస్ 3 ఫేస్ ఎలా చేస్తారో చూద్దాం. సింగిల్ ఫేస్ చేసే టైం అయింది, ఇప్పుడు చేసి చూపెడతాం మీకు. ఇది ఫీడర్ అండి. ఇది సబ్స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే 3 లైన్లు, అంటే ఒక ఊరికి వెళ్తుందండి. దాన్ని ఫీడర్ అంటారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూపెడతాను. ఫస్ట్ ఫీడర్ దగ్గర పోయి ఫీడర్ని ఆఫ్ చేయాలి. లైవ్లో సింగిల్ ఫేస్ 3 ఫేస్ చేయడం కలవదు. మీరు విలేజ్లలో గమనించే ఉంటారు, సింగిల్ ఫేస్ చేసేటప్పుడు కరెంటు పొయ్యి వస్తుంది. అలా ఎందుకు పోద్దో ఇలా మనం సింగిల్ ఫేస్ 3 ఫేస్ చేయాలి. ఇది బ్రేకర్ మెకానిజం, దీన్ని ట్రిప్ చేస్తున్నానండి. దీన్ని హ్యాండిల్ అంటారు. ఇది హ్యాండిల్ అంటే పైన బ్లేడ్ని అడ్జస్ట్ చేసే హ్యాండిల్ ఇది. ఇక మీకు అక్కడ 2 బ్లేడ్స్ అవపడుతున్నాయి, మూవ్ అవుతూ చక్కగా ఉంటున్న 3 ఫేస్ వెళ్తుంది. ఇప్పుడు ఇట్లా క్రాస్ అంటే ఒకటే ఫేస్ 3 ఫేస్లో పోద్ది. అంటే సబ్స్టేషన్ నుంచి వచ్చే ఒకటే ఫేసు 3 ఫేసులకి అటాచ్ చేసి పంపుతాం బయటికి. సబ్స్టేషన్ నుంచి విలేజ్కి వెళ్ళే కరెంటు స్టార్టింగ్ సబ్స్టేషన్లో ఇలా ఉంటుంది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇలా ఉంటుంది. వచ్చిన అవుట్పుట్ని గ్రామాలకు పోయే కరెంట్ని ఇట్లా కలుపుతుంది. వీటినే ఏబీ స్విచ్ అంటారు. ఇట్లా కలిపి ఈ మూడింటిని ఇట్లా కలిపి సప్లైని కంటిన్యూస్గా, అంటే 3 ఫేసెస్ 3 ఫేసులని గ్రామాల్లో అలా 3 ఫేస్ సప్లై వచ్చినప్పుడు 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ మరియు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ రెండు ఛార్జ్ అయ్యి సింగిల్ ఫేస్ లోడ్స్ 3 ఫేస్ లోడ్స్ రన్ అవుతాయి. అన్న టైంలో 3 ఫేస్ రన్ అయ్యే సిస్టాన్ని సింగిల్ ఫేస్గా మార్చాలంటే ఒక ఫేసు ఎప్పుడు ఇట్లా డైరెక్ట్గా ఈ బ్లేడ్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ ఫేస్కి డైరెక్ట్గా వెళ్తుంది. సబ్స్టేషన్ నుంచి అవుట్ గోయింగ్ ఊళ్ళకి పోయే ఒక ఫేస్కి డైరెక్ట్గా ఉంటుంది. ప్రీవియస్గా మనం చూసినట్టు ఈ ఫేస్ టచ్ కాకుండా ఈ ఫేస్ టచ్ కాకుండా ఇక్కడున్న బ్లేడ్స్ ఏమవుతాయి అంటే, మనం కింద హ్యాండిల్ వరకు కదిలిచ్చినప్పుడు ఇక్కడున్న ఈ రెండింటి మధ్యలో ఉన్న బ్లేడు ఇటు సైడ్ టర్న్ అయ్యి ఈ రెండింటికి కాంటాక్ట్ అయ్యింది. ఈ రెండింటి టచ్ అయ్యింది ఈ టర్మినల్స్కి. ఇక్కడ కూడా ఇటు సైడ్ ఉన్న బ్లేడ్ ఈ రెండింటికి టచ్ అయ్యింది. అప్పుడు ఏమైందంటే ఈ రెండు ఓపెన్ అయ్యి ఈ ఒక్క ఫేసు త్రూ దేని ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ఫేస్కి సప్లై వెళ్ళి గ్రామంలో మొత్తం ఒక ఫేస్ మీదనే ఈ 3 వైర్లు ఫేస్ సీక్వెన్స్లు ఉంటాయి. దాని ద్వారా సింగిల్ ఫేస్ డిటిఆర్లు రన్ అయితే కానీ 3 ఫేస్ డిటిఆర్లు రన్ కావు. మళ్ళీ ఇక ఫైనల్ ఎక్స్ప్లెనేషన్. 3 ఫేస్ టైంలో 3 ఫేసెస్ ఒక ఫేస్ సీక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి 3 ఫేస్లు డిఫరెంట్గా ఉండి 3 ఫేస్ డిటిఆర్ అనేది ఎట్ ఏ టైం సింగిల్ ఫేస్ డిటిఆర్ కూడా అనేది. కానీ సింగిల్ ఫేస్ టైంలో 3 వైర్లకి ఒకటే ఫేస్ సీక్వెన్స్ పెట్టడం వల్ల ఓన్లీ సింగిల్ ఫేస్ డిటిఆర్లు ఆన్ అవుతాయి కానీ 3 ఫేస్ డిటిఆర్లు అనేవి ఆన్ కావు.